ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు. మా అక్కల్ని అడగదలుచుకున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోనో ₹1 మీ దగ్గర అడిగినరా అక్క? వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా, బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరాయి పైసలు అడగాలి. అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగదు ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఇంటి ఆయన అక్కడ ఆఫీసుకు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారి ఇంటికి పోయి అమ్మతో జరసేపు కూర్చొని మాట్లాడొచ్చే పరిస్థితి ఉంది. బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం, మనవడో మనవరాలకో ఇంత ముద్దు పెడతాం, ఓ చాక్లెట్ ఇచ్చేస్తాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గాడి ఇట్లా చెయ్యడ్డం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు. నిజం కాదా అక్క? మరి ఆ దరిద్రులకు కడుపు మంట ఏంది? ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటున్నారు. గింత దుర్మార్గులు ఎవడన్నా ఉంటాడా?